దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభువాని విశిష్టమైనటువంటి మాటలు వినాలని నీ బిడ్డలను మేమును వేచి ఉన్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి దేవాని బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడండి. ఏ మాటలు నీ బిడ్డలకు అవసరమై ఉన్నవో ఆ మాటలను తండ్రి వినిపించండి. మర్మములను బయలుపరచువాడవు నీవే, ఆదరించువాడవు నీవే, మాట్లాడే గొప్ప దేవుడు నీవే గనుక దేవా ఈ సమయములో తండ్రి చక్కని మాటలను మాకు వినిపించి మీరు మహిమ పొందుకోమని వాక్యమయున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సమయము దానముగా ఇచ్చారు. ఇందు నిమిత్తము దేవదేవునికే సమస్త మహిమ కలుగును గాక, ఆమెన్. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయములో అద్భుతమైనటువంటి వర్తమానము మరి దేవుడు మనకు అందించడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిలు గ్రంథములో చాలా విషయాలు మన కొరకు దేవుడు పొందుపరిచారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము, తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. భక్తుల యొక్క జీవితాలను దేవుడు చాలా చక్కగా రాయించడం మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఉన్నటువంటి భక్తి విషయాలు, అలాగే ఎక్కడైనా చిన్న లోపాలు ఉంటే కనుక వాటిని కూడా దేవుడు రాయించారు. జాగ్రత్తగా మనం అవన్నీ కూడా పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క కృపలో మనం అందరం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. భక్తి విషయంలో కావచ్చు, దేవుని ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి భయము విషయంలో కావచ్చు, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈరోజు ఇక్కడ యోనా గ్రంథమును మనం పరిశీలన చేస్తే చాలా చిన్న గ్రంథం ఇది. 66 పుస్తకాలలో ఒక పుస్తకముగా ఈ యోనా గ్రంథాన్ని దేవుడు రాయించారు. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలలో ఒక పుస్తకము యోనా అనేటటువంటి ఈ గ్రంథం. 32వ పుస్తకముగా ఇది పిలువబడుతూ ఉంది. 4 అధ్యాయాల వెరసి ఈ యోనా గ్రంథము. దాదాపుగా లెక్క పెట్టుకుంటే 48 వచనాలు ఈ గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా విశిష్టత కలిగినటువంటి గ్రంథముగా ఈ గ్రంథము పేరుగాంచింది. ఎందుకు అంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఈ స్టోరీ లేదా ఈ యొక్క చరిత్ర తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. చిన్నపిల్లలు సండే స్కూల్లో చాలా చక్కగా ఈ యోనా గ్రంథాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. మరి యోనా గ్రంథాన్ని నేర్చుకున్నటువంటి మనము దేవుడు ఎందు నిమిత్తము ఈ గ్రంథమును రాయించారు, దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సారాంశం ఏమిటో ఈరోజు మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ 4 అధ్యాయాలను మనం పరిశీలన చేస్తే 4 కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలుగా మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మనం పరిశీలన చేస్తే ఈ అధ్యాయాన్ని పారిపోయినటువంటి యోనాగా మనం దానికి టైటిల్ ఇవ్వడం జరిగింది. అలాగే 2వ అధ్యాయం పరిశీలన చేస్తే ప్రార్థించినటువంటి యోనాగా చెప్పుకోవచ్చు. 3వది ప్రకటించినటువంటి యోనాగా, 4వ అధ్యాయం అంతా కూడా పరిశీలన చేస్తే పశ్చాత్తాపపడినటువంటి యోనాగా మనకు కనబడుతూ ఉంది. 1 పారిపోయినటువంటి యోనా అని, 2 ప్రకటించిన యోనా, ప్రార్థించిన యోనా అని, 3వది ప్రకటించిన యోనా అని, 4 పశ్చాత్తాపపడినటువంటి యోనా అనేటటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. వాక్యం ఇటున దైవ జనాంగము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోనా గ్రంథము చరిత్రలో చాలా అద్భుతమైనటువంటి గ్రంథముగా, మంచి ఆత్మీయ పాఠమును నేర్పిస్తున్నటువంటి గ్రంథముగా మనకు కనబడుతూ ఉంది. ఈరోజు బాగా లోతైనటువంటి విషయాలు మనం అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపును బట్టే ఈ వర్తమానాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. యోనా అనేటటువంటి ఈ వ్యక్తి ఎవరు?
ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే గనుక యోనా అనేటటువంటి ఈ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తగా కనబడుతున్నాడు. యెహోవా దేవుని యొక్క ప్రవక్తగా ఈయన పిలువబడ్డాడు. యోనా అనేటటువంటి మాటకు అర్థము గువ్వ అనేటటువంటి మాట లేదా పావురము అనేటటువంటి మాట మనం చూడొచ్చు. యోనా అనగా గువ్వ లేదా పావురం అని అర్థము. ఈ యోనా అమిత్తయి అనేటటువంటి వ్యక్తి యొక్క కుమారుడుగా, అనగా యోనా గారి తండ్రి గారి పేరు ఏమిటంటే అమిత్తయి అనేటటువంటి పేరు. ఇక్కడ ఈ యోనా గురించినటువంటి చరిత్ర మనం బాగా తెలుసుకోవాలనుకుంటే కనుక 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయములో ఈయన గురించినటువంటి చరిత్ర రాయబడింది. ఒకసారి ఆ మాటలు కూడా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయములో యోనా గురించినటువంటి చరిత్ర దేవుడు రాయించారు. చదువుదాం. 14వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. గెత్యెపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, రైట్, చాలా అద్భుతమైనటువంటి మాట. యోనా ఎవరో కూడా చాలా స్పష్టంగా రాయబడింది ఇక్కడ. యోనా పుట్టినటువంటి ఊరు కూడా చెప్తూ ఉన్నారు. గెత్యెపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా, దేవుని యొక్క సేవకుడిగా పిలువబడుతున్నాడు యోనా. అంత మాత్రమే కాదు, ఒక ప్రవక్తగా, ఒక దైవ జనుడిగా యోనా కనబడుతూ ఉన్నాడు. ఇతని తండ్రి గారి పేరు ఏమిటి అంటే అమిత్తయి అనేటటువంటి పేరు. ఊరి పేరు ఏమిటి అంటే గెత్యెపేరు. ఈ గెత్యెపేరు ఎక్కడ ఉంది అంటే గలిలయ అనేటటువంటి ప్రాంతం మనందరికీ బాగా తెలుసు. ఈ గలిలయ అనేటటువంటి ఈ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి ప్రాంతమే ఈ గెత్యెపేరు. ఈ గెత్యెపేరు అనేటువంటి ప్రాంతంలో అమిత్తయికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే యోనా. ఈ యోనా ఎవరు అంటే దేవుని యొక్క సేవకుడు. ఈ యోనా ఎవరు అంటే ఒక గొప్ప దైవజనుడు. ఈ యోనా ఎవరు అంటే దేవునికి ప్రవక్తగా పిలువబడినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన గురించి చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఎక్కడ ఉంది అంటే 2వ రాజుల గ్రంథములో రాయబడింది. గమనించండి, ఈయన ప్రవక్తగా పిలువబడుతున్నాడు కదా. ఈయన ముందున్నటువంటి ప్రవక్తలు ఎవరు అంటే ఎలీషా అనేటటువంటి దైవజనుని కన్నా ముందు, మరి గమనించండి, యోనాకు ముందు ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. ఎలీషాకు ముందు ఎవరు ఉన్నారంటే ఏలియా అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏలియా అనేటటువంటి ప్రవక్త లేదా దైవజనుడు. ఆయన శిష్యుడు ఎవరు అంటే ఎలీషా. ఆ తర్వాత ఎవరు వచ్చారు అంటే యోనా వచ్చాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారంటే ఆమోసు వచ్చాడు. అంటే ఏలియా, ఎలీషా, యోనా, ఆమోసు నలుగురు కూడా ఒక లైన్లో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఆయా కాలంలో ఆయా ప్రవక్తలు దేవుని పక్షముగా పరిచర్య చేసిన వారుగా, బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి గనులైనటువంటి దైవజనులుగా వారు పిలువబడ్డారు. ఆ క్రమంలో యోనా అనేటటువంటి ఈయన కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యోనాను గురించినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ఈ యోనా గ్రంథములో మొట్టమొదటిగా వచనం మనం పరిశీలన చేస్తే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. అంటే ఈ యొక్క గ్రంథము ఎలా మొదలవుతుందంటే యెహోవా వాక్కు అని మొదలవుతూ ఉంది. దేవుని యొక్క వాక్యము ద్వారా మొదలవుతున్నటువంటి గ్రంథం ఇది. దేవుని యొక్క వాక్కు యోనాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఒక అద్భుతమైనటువంటి పని, ఒక బాధ్యతతో కూడినటువంటి పని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు యోనాకు. ఎందుకంటే యోనా ఎవరు అంటే దేవుని యొక్క సేవకుడు, ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. ఆయన పిలిచి, అయ్యా యోనా, నీవు లేచి నినెవే పట్టణానికి వెళ్ళు. ఆ పట్టణస్థులు ఎలా ఉన్నారు అంటే చాలా ఘోరమైనటువంటి దుష్టత్వములో ఉన్నారు వారు. కాబట్టి వారి మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, వారి మీదకి నా కోపము రగులబోతూ ఉంది. కాబట్టి ముందుగా వారిని హెచ్చరించు అని ఈ యోనాతో దేవుడు మాట్లాడి వెళ్ళమన్నాడు. ఎక్కడికి అంటే నినెవే అనే పట్టణానికి. ఈ నినెవే పట్టణం ఎలాగుంది అంటే కనుక ఘోరమైనటువంటి దుష్టత్వములో ఉన్నది. అసలు నినెవే పట్టణము గురించి మనం పరిశీలన చేస్తే ఇది మహారాజధాని పట్టణం అంట. ఈ పట్టణానికి చాలా చరిత్ర ఉంది. నినెవే పట్టణము అష్షూరీయులకు రాజధాని. అష్షూరు సామ్రాజ్యము మనందరికీ బాగా తెలిసినటువంటి సామ్రాజ్యమే.
బబులోను సామ్రాజ్యము తర్వాత గమనించండి, బబులోను కన్నా ముందు ఉన్న సామ్రాజ్యము, అలాగే ఐగుప్తు తర్వాత ఉన్న సామ్రాజ్యమే ఈ అష్షూరు సామ్రాజ్యం. ఐగుప్తుల సామ్రాజ్యము తర్వాత అష్షూరీల సామ్రాజ్యము వచ్చింది, ఆ తర్వాత బబులోను సామ్రాజ్యము, ఆ తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యము, ఆ తర్వాత గ్రేకీయుల సామ్రాజ్యము అనగా గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి సామ్రాజ్యాలు ఇవి, ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి సామ్రాజ్యాలు ఇవి. అలాంటివి వాటి క్రమములో అష్షూరీయులు కూడా ఉన్నారు. బహు క్రూరులు వీరు. ఇశ్రాయేలీయులను బాధ పెట్టినటువంటి వారిలో అష్షూరీయులు కూడా ఉన్నారు. గమనించండి, అలాంటి అష్షూరు అనేటటువంటి ప్రాంతానికి రాజధానే ఈ నినెవె పట్టణము. మహాపట్టణము, వైభవముతో కూడినటువంటి పట్టణము, బాగా ధనికులైనటువంటి వారు నివసించేటటువంటి పట్టణం అని దీనికి పేరు. వ్యాపారముతో నిండిపోయినటువంటి పట్టణం అని ఈ నినెవె పట్టణం పిలువబడింది. కాబట్టి ఎవరిష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్నారు. దైవ భయము లేనివారుగా, పాపము మరింతగా విస్తరించిపోతూ ఉంది. సుధము గుమ్మరాలు ఏ విధముగా అయితే మారిపోయాయో అలాగే ఈ పట్టణము కూడా పాపము పేరుకుపోయి చాలా వింత విధముగా మారిపోయిందంట పట్టణం అంతా కూడా. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఇక నాశనానికి వెళ్ళిపోబోతున్నటువంటి పట్టణం అది. కాబట్టి ఒక్కసారి యోనా నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి, మారతారేమో అనేటటువంటి ఉద్దేశం. అప్పుడు యోనా ఓకే అన్నాడు. కానీ జరిగిన విషయం ఏమిటంటే, యోనా ఏం చేశాడంటే, నీనేవే అనేటటువంటి పట్టణానికి వెళ్ళవలసినటువంటి యోనా వేరే పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. తర్షీష్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళడము ఆయన చేస్తున్నాడు. గమనించాలి, జాగ్రత్తగా వినండి. నినెవె పట్టణము వెళ్ళాలి అంటే ఓడ ఎక్కి వెళ్ళాలి, ఓడ ప్రయాణము చేయాలి. ఓడ ఎక్కాలి అంటే రేవు దగ్గరికి వెళ్ళాలి. ఆ రేవు పేరేమిటంటే యొప్పే అనేటటువంటి రేవు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఈయన నినెవె పట్టణానికి వెళ్ళవలసినది కాస్త వేరే పట్టణము తర్షీష్ అనేటువంటి పట్టణము, ఆ పట్టణముకు వెళ్ళేటటువంటి వాడెక్కేశాడు. బయలుదేరిపోయింది. గమనించండి, దేవుడు వెళ్ళమన్నది నినెవె పట్టణం అయితే ఈయన వెళుతున్నది తర్షీషు పట్టణం. నినెవె పట్టణము ఎలా ఉంది అంటే కనుక, ఇక్కడి నుంచి ఈ యొప్పే ప్రాంతం నుంచి నినెవె పట్టణము ఎంత దూరం అంటే 550 మైళ్ళు దూరం. అలాగే ఈయన వెళుతున్నటువంటి తర్షీషు పట్టణం ఎంత దూరం అంటే 2500 మైళ్ళు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి ఆ పట్టణానికి, ఈయన వెళుతున్న పట్టణానికి దాదాపుగా 2000 మైళ్ళు దూరము ఎక్కువ. దేవుడు కుడివైపుకు వెళ్ళమంటే ఈయన ఎడం వైపుకు వెళుతూ ఉన్నాడు. చాలా వ్యతిరేకముగా వెళ్ళిపోతున్నాడు. గమనిస్తున్నారా? దేవుడు చెప్పినటువంటి పని చేయకుండానే వెళుతున్నాడు. ఎప్పుడైతే యోనా ఆ పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడలేదో అప్పుడు ఏం జరుగుతుందో మనం గమనించాలి. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట, యెహోవా సన్నిధిలో నుండి ఆయన పారిపోతున్నట్టుగా రాయబడింది. చదువుదాం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవడము, ఆయన సన్నిధిలో నిలవకుండా. గమనిస్తున్నారా? దేవుని సన్నిధి తోడుగా ఉంది. ఎవరికి? ఈ యోనాకు. ఎక్కడికి వెళ్ళాలి అంటే నినెవె పట్టణానికి వెళ్ళడానికి దేవుని సన్నిధి తోడుగా ఉంది. కానీ ఆ సన్నిధిలో నిలిచి ఉండకుండా సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు కుడివైపుకు వెళ్ళమంటే ఎడం వైపుకు వెళుతూ ఉన్నాడు. తూర్పుకు వెళ్ళమంటే పడమ వైపు వెళ్తున్నాడు. అంటే ఆపోజిషన్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాడు. తెలుసా అంటే తెలిసే వెళుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా వెళుతున్నాడు. గమనిస్తున్నారా? ఆయన చెప్పినటువంటి పని ఏమిటి? నినెవెకు వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. కానీ లేదు, చేయట్లేదు అలాగా. ఎప్పుడైతే యోనా వాడెక్కేశాడో అప్పుడు దేవుడు యోనాతో ఏమీ మాట్లాడలా. సముద్రానికి పని చెప్పాడు. సముద్రమా అని సముద్రాన్ని పిలిచాడు, గాలిని పిలిచాడు. రెండు ఏకమైని తుఫాను మొదలయ్యింది. సముద్రములో అల్లజడి మొదలయ్యింది. కల్లోలమైపోతూ ఉంది. భయంకరమైనటువంటి తుఫాను. ఓడ వెళుతూ ఉంది. చాలా పెద్ద ఓడ అది. ఓడ వెళుతూ ఉంది. తుఫాను చెలరేగుతూ ఉంది. అలలు కొడుతూ ఉంది. గాలికి అలలు ఎగసి పడుతూ ఉన్నాయి.
ఎగసిపడినటువంటి అలలు ఆ ఓడను కొడుతూ ఆ నీళ్ళన్నీ ఓడలోకి వస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి తుఫానులో ఓడ ఉంది. ఎటు చూచినా కానీ భయంకరమైనటువంటి శబ్దము, ఎటు చూచినా కానీ భయంకరమైనటువంటి అలల తాకిడి, ఎటు చూచినా భయంకరమైనటువంటి గాలి, హోరు గాలుల్లో ఆ ఓడ వెళుతూ ఉంది. ఓడ ఏమైపోతూ ఉంది అంటే బద్దలైపోయేటటువంటి స్థితిలోకి వచ్చేసింది. ఓడలో ఉన్నటువంటి వారందరూ భయపడిపోతున్నారు. ఓడలో ఉన్నటువంటి వారందరికీ వణుకు పడుతుంది. చాలా వాళ్ళు భయక్రాంతులకు గురైపోయారు. ఆ సమయంలో ఓడ నావికుడు ఏమి చేశాడంటే ఓడలోనికి వచ్చి వేసి సరుకులన్నీ కూడా బయట వేసేస్తా ఉన్నారు. అలాగే ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా వారి వారి దేవతలను ప్రార్థిస్తున్నట్టుగా రాయబడింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. గమనిస్తున్నారా? ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా బయట పారేస్తున్నారట. ఎందుకు ఈ ఉపద్రవం వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే యోనా దేవుని మాట వినకుండా వెళుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా వెళుతున్నటువంటి యోనా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకనే పారిపోయినటువంటి యోనాగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ జీవితంలో అలజడులు వస్తూ ఉన్నాయి. ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఏమిటి అంటే దేవుని మాటకు నువ్వు విధేయత చూపించట్లేదేమో, దేవుని మాట వినకుండా ముందుకు వెళుతున్నావేమో, దేవుని మాట నిర్లక్ష్య పెడుతున్నావేమో, దేవుని ఉద్దేశము జరిగించకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. నీ జీవితంలో అలజడులు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు, బలహీనతలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. జాగ్రత్త. నువ్వు వెంటనే దేవుని పట్ల విధేయత కలిగి జీవించు. దేవుని మాటను నీ జీవితంలో జరిగించు. ఆయన ఉద్దేశం ఏమైనదో ప్రార్థించు, కనిపెట్టు. ఎక్కడ రాజీ పడొద్దు. దైవ చిత్తాన్ని మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. దేవుని ఇష్టాన్ని మనము జరిగించవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని మనము జరిగించి ముందుకు సాగితే మన జీవితాలలో ఆశీర్వాదాలు ఉంటాయి. గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జరుగుతున్నది ఏమి జరుగుతుంది అంటే అల్లకల్లోలం అయిపోతుంది. అంతా కూడా అందరూ భయపడిపోతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, సముద్రములో ఆ వస్తువులు పారేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే యోనా ఏం చేస్తున్నాడంటే ఓడ దిగువ భాగమున పండుకొని గాఢ నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు ఓడ నావికుడు వచ్చి అతని దగ్గరికి వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది? బయట చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది, లోపలంతా కూడా కంగారు పడుతున్నాం మేము, నీకు ఎలాంటి కంగారు లేదా, ఎలాంటి భయము లేదా ఏంటి అని అడుగుతూ అంటున్నాడు కదా. ఇదిగో నీవు లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని నేను ఓడ నావికుడే ఒక మాట అంటున్నాడు. నీ దేవుడికి ప్రార్థించు, ఒకవేళ ఆయన కరుణిస్తాడేమో, కనికరిస్తాడేమో, మనం ప్రాణాలతో బయటపడతాం. ఇప్పటికి మేము ప్రయత్నం చేశాం, ఎక్కడ కూడా ఫలితం లేదు. తుఫాను పెరిగిపోతుంది, ఓడ మునిగిపోవడానికి సిద్ధముగా ఉంది, ఓడ బద్దలైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. నువ్వు ప్రార్థించు, నీ దేవుడిని ప్రార్థించు. ఒకవేళ దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఆయన కరుణించాడంటే మనం ప్రాణాలతో ఉంటాం, లేకపోతే మనం ప్రాణాలతో ఉండబిక సముద్ర గర్భంలో కలిసిపోతాం అని ఓడ నావికుడు హెచ్చరిక చేస్తూ ఉంటే యోనా అలాగే చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఓడలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది, ఎవరు దీంట్లో తప్పు చేశారనేటటువంటి ఉద్దేశం కలిగిన వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే అందరి పేర్లు కూడా చీటీలు రాశారు. ప్రతి ఒక్కరి పేరు కూడా చీటీల మీద రాసి డ్రా వేశారు, లక్కీ డ్రా తీశారు. దాంట్లో యోనా గారి పేరు వచ్చేసింది. ఎప్పుడైతే యోనా గారి పేరు వచ్చిందో వెంటనే వారందరూ కూడా, ఓడలో ఉన్న వారందరూ కూడా ఒక్కటిగా మారిపోయి అంటున్నారు, నువ్వెవడు అసలా, ఎక్కడి నుంచి వచ్చావు, నీ జనం ఏంటి, నీ సంగతి ఏమిటి, ఏం చేసి వచ్చావు, నీ వల్లే ఈ ఉపద్రవం వచ్చిందంట ఏంటి అని అడిగితే అప్పుడు యోనా అంటున్నాడు కదా, నేను ఎబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందును దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనయ్యున్నాను. నేను దేవుని యొక్క సేవకుడనయ్యా. ఆయన ఎవరు అంటే కనుక ఈ సృష్టికి కర్త ఆయనే, భూమిని కలగజేసింది ఆయనే, ఆకాశమును కలగజేసింది ఆయనే, సముద్రమును కలగజేసింది ఆయనే, సమస్త సృష్టిని కలగజేసింది ఆయనే. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అలాంటి దేవుని యొక్క పనివాడనయ్యా, నేను సేవకుడనయ్యా అని దేవుణ్ణి పరిచయం చేస్తూ ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఫలానా అన్నట్లా ముందు దేవుడి గురించి చెప్పాడు. ఆ తర్వాత అన్నాడు, నేను ఆయన సేవకుణ్ణి, కానీ నేనేం చేస్తున్నాను అంటే నేను ఆయన భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్పి తాను యెహోవా సన్నిధిలో నుంచి
పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియ చేసెను. నేను పారిపోతున్నానని చెప్పేసి ఈ యోనా చెబుతున్నాడు. దేవుని సన్నిధిలోంచి నేను పారిపోతున్నట్టుగా. అందుకనే పారిపోయినటువంటి యోనాగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, గమనించండి, దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో ఉండకుండా, నిలిచి ఉండకుండా ఎన్ని మార్లు పారిపోయి ఉంటావు నువ్వు గమనించావా? మందిరానికి వెళుతూ మందిరంలో వాక్య ప్రకటన సమయంలో బయటికి వెళ్ళిపోయేటటువంటి వారు లేరా? ప్రార్థన చేసే సమయంలో బయటికి వెళ్ళిపోయేవారు లేరా? వారానికి ఒక్కరోజు మందిరంలో దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారు బయట ఉంటున్నారు ఈ మధ్య. వాక్యం ఇట్టిన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. కడవరి దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాము, అంచె కాలములో మనం ఉన్నాము. దేవుని రాక సమీపమైపోయింది. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం ఆయన వస్తాడు. వస్తే మనం ఎత్తబడేటటువంటి గుంపులో ఉన్నామా లేదా? జాగ్రత్త. చాలా బాధతో చెప్తున్నటువంటి మాట ఇది. ఎత్తబడితే పర్వాలా, విడవబడితే పరిస్థితి ఏమిటి? ఏనాయన ఆలోచించావా? ఎత్తబడాలి అంటే నువ్వు సిద్ధపడాలి అంటే సన్నిధిలో ఉండాలి. సన్నిధిలో ఉండి వాక్యాన్ని వినాలి. వాక్యములో ఉదకసానము చేయబడాలి. వాక్యముతో కట్టబడాలి. వాక్యముతో నింపబడాలి. అప్పుడే కదా ఎత్తబడతావు. వాక్యం చెప్పే సమయంలో నువ్వు బయట కూర్చుంటే, వాక్యం చెప్పే సమయంలో సెల్ ఫోన్ చూసుకుంటే ఏం ఉపయోగం? పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని మందిరానికి వెళుతున్నారా? ఫ్యాషన్ అయిపోయింది. ఫోన్లో బైబిల్ ఉంది, ఫోన్లో చూస్తున్నాం బైబిల్ అంటున్న వారు ఎక్కువైపోయారు. లేదు, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళాలి. పొలం పనికి వెళ్ళేవాడు కొడవలు పట్టుకు వెళతాడు. స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు పెన్ను పట్టుకు వెళతారు. అవి వారికి ఆయుధాలు. మరి మన ఆయుధం ఏమిటి? జీవవాక్యం మన ఆయుధము కదా. పరిశుద్ధ గ్రంథమే తీసుకుని వెళ్ళాలి. చదువు వచ్చినా రాకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత పట్టుకుని వెళ్ళాలి. దేవుని వాక్యం ఇది. దేవుని జీవమైనటువంటి వాక్యం ఇది. జీవవాక్కు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చేతబుచ్చుకుని వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్య ప్రకటన జరిగే సమయంలో మౌనముగా ఉండి మనస్సును ఆ చెబుతున్నటువంటి వర్తమానం మీద నిలిపి కదలక వదలక మెదలక దేవుని వాక్యాన్ని మనం వినవలసిన వారమై ఉన్నాము. మరలా చెప్తున్నాను, కదలక మెదలక వదలక ఉండాలి. కదలడానికి వీలు లేదు, మెదలడానికి వీలు లేదు, వదలడానికి వీలు లేదు. కదలడం అంటే ఏమిటంటే అలా కూర్చుని వినాలి. అటు ఇటు దిక్కులు చూడడం కాదు. వింటున్నారా? అటు ఇటు దిక్కులు చూడడం. కదలడం అంటే బిగిసిపోయి వినేయక్కర్లేదు, ఉండొచ్చు. కానీ ఏంటంటే మరి అటు చూసి ఇటు చూసి అలా శరీరంలో కదలికలు కరెక్ట్ కాదు. అది దేవుని మహిమ కలుగునుగాక. కొంచెం అటు ఇటు తిరిగినది ఇబ్బంది ఏమీ లేదు. కానీ వాక్య ప్రకటన సమయంలో బయట ఉండడం అనేది కరెక్ట్ కాదు. అదే కదలక అన్నారు. మెదలక అంటే ఏమిటంటే చాలామంది కూర్చుని అలా వింటున్నట్టు చూస్తూ ఉంటారు. కానీ ఈ మైండ్ నుంచి చూసారా ఆలోచన, ఇది బయట తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే ఉంటారు. అందుకని కదా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు. స్కూల్లోని ఇక్కడ చెప్తూ ఉంటారు టీచర్స్, ఏంటి బాడీ ప్రజెంట్ అయ్యింది కానీ మైండ్ ఏమైపోయింది? ఆబ్సెంట్ అయిపోయిందంట. ఈ మైండ్ బయటికి వెళ్ళిపోయింది అంతే. మందిరంలో కూర్చుంటుంది తల్లి, కానీ ఆలోచన ఎలాగ ఉంటుందంటే, అయ్యో ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, అయ్యో మా ఆయన గారు వచ్చారు, ఆయన వచ్చారా రాలేదా, భోజనం చేశాడా చేయలేదా, ఈ ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే అలాంటి ఆలోచనలు ఉంటాయి. దాన్ని ఏమన్నారంటే మెదలడం అంటారు. అంటే ఉన్నారు, ఇక్కడే కూర్చున్నారు, మందిరంలోనూ కూర్చున్నారు, కదలకుండానే కూర్చున్నారు, కానీ మెదిలిపోతున్నాయి ఆలోచనలన్నీ కూడా. అలాంటి ఆలోచనలో మెదలడానికి వీలు లేదమ్మ తల్లి, చెల్లి, అన్న, అక్క. వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము జీవమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యము నీ హృదయం అనేటటువంటి పొలములోనికి వెళ్ళాలి. నీ హృదయం అనేటటువంటి పొలములో నాటబడాలి. అప్పుడే కదా 30 60 100 ఫలము. ఇస్సాకు పొందుకున్నటువంటి ఆశీర్వాదము. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని అందపుచ్చుకున్నాడు. ఇహమందును పరమందును కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే దేవుని వాక్యముతో మనము నింపబడాలి. నింపబడాలంటే దేవుని సన్నిధికి రావాలి. 7 రోజులుంటే ఒక్క ఆదివారం, పరిశుద్ధ ఆదివారం రోజున, ఆ రోజు కూడా రావడానికి ఇబ్బంది పడిపోయేవారు అనేక మంది ఉన్నారు. ఆ రోజు సెలవండి మాకు, ఆ రోజు సెలవు ఎందుకు ఇచ్చారంటే మందిరంలోకి రావడానికే కదా. వారం రోజులు కష్టపడ్డు, 6 రోజులు కష్టపడ్డు. ఆ ఒక్కరోజు దేవుని సముఖంలో దేవుని ముందర ఉండాలి. ఆయనతో సమయాన్ని గడపాలి. ఎంత గొప్ప ధన్యత. సన్నిధి అనుభవం లేకపోతే
ఇదిగో పారిపోతున్నటువంటి యోనాగా కనబడుతున్నాడు ఇతను. ఎంత ప్రమాదం ఏర్పడింది అక్కడ, మామూలు ప్రమాదమా? కాబట్టి ఆయన సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదని రాయబడిందే. సన్నిధి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నట్టుగా తెలియజేశాడు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా మేము ఏం చేయాలయ్యా, మరి ఏం చేయమంటావయ్యా మమ్మలను అని అడిగితే అప్పుడు యోనా అంటున్నాడు కదా, ఇదిగో నా గురించే ఈ తుఫాన్ వచ్చింది, నా నిమిత్తమే ఇది వస్తుంది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అంటున్నాడు. మేము నీకు ఏమి చేయవలని అతను అడుగగా యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. నన్ను బట్టే, నా గురించే వస్తుంది ఇది, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. దెబ్బకు తుఫాను ఆగిపోతుంది. ఉన్నది ఎవరు? అన్యజనులు. అన్యజనులతో యోనా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ సముద్రానికి గాలికి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ సృష్టికే సృష్టికర్త ఎవరు అంటే యెహోవా దేవుడు. ఆయన సేవకుడుని నేను, ఆయన సన్నిధిలోంచి పారిపోతాను, అందుకే ఈ ఉపద్రవం వస్తుంది. కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే అంతా నిమ్మలమైపోతుంది అని ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ చెప్తున్నాడండి ఆ సమయంలో కూడా. ఇప్పుడు ఎత్తి సముద్రంలో పడేస్తే యోనా పరిస్థితి ఏంటి? అయినా కానీ ఒకటే మాట, ఇదిగో నిజమైన దేవుడని మీరు చూడాలి అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. ఈ దెబ్బతో నిజమైన దేవుడు ఆయనే అని మీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.